హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కిచెన్లో కొన్ని టిప్స్ పాటిస్తే పని అనేది సులభంగా చేసుకోవచ్చు. అయితే ఇంకా అటువంటి టిప్స్ కొన్ని అయితే చూసేద్దాము. ముందుగా మనం బెల్లం తురుముకోవడానికి గట్టిగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అటువంటప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి ఆ బెల్లాన్ని అందులో పెట్టేసుకొని ప్లేట్ అనేది మూత పెట్టుకుంటే ఇక్కడ చూడండి ఆ ఆవిరికి లోపల బెల్లం అనేది కొంచెం మెత్తబడుతుంది అనమాట. ఇప్పుడు ఒక 3-4 మినిట్స్ ఇట్లా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఆ బెల్లం ముక్కని ఇట్లా గోరుతో మనం తీసినా సరే మెత్తగా అయిపోయి చాలా ఈజీగా తురుముకోవచ్చండి. ఇప్పుడు మనం ప్లేట్లో కానీ లేదా పేపర్లో కానీ లేదా అందులోనే మనం చాకుతో ఇట్లా తురిమేసుకోవచ్చు. ఇట్లా తురుముకొని మనం స్టోరేజ్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడైనా ఏదైనా వంట చేసేటప్పుడు బెల్లం అవసరమైనప్పుడు ఈజీగా తీసుకొని వాడుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇట్లా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఈ టిప్ మీకు అందరికీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసరికి బాగా పండిపోయినటువంటి టమాటాలు ఉంటాయి కదా, వాటిని ఫ్రెష్గా తయారవ్వాలి అంటే నైట్ పడుకునే ముందు ఒక బౌల్లోకి ఇట్లా వాటర్ వేసేసి సాల్ట్ వేసి మనం ఏవైతే ఆ పండినటువంటి మెత్తగా అయినటువంటి టమాటాలు ఉంటాయి వాటిని నైట్ ఇట్లా వాటర్లో వేసేసుకొని ఒక ప్లేట్ అయితే మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఆ టమాటాలని తీసేసుకొని చూస్తే చాలా తాజాగా ఉంటాయండి. చూడండి చాలా ఫ్రెష్గా అయిపోయి. ఈ టిప్ కూడా యూజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం స్టవ్ క్లీనింగ్ అనేదండి. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొంచెం షాంపూ వేసుకొని దాంట్లో వెనిగర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా కలిపేసుకొని మనం అదేవిధంగా స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ అనేవి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం వంట చేశాక తప్పకుండా స్టవ్ అనేది క్లీన్ చేసుకోవాలండి. కొంచెం వంట చేసేటప్పుడు నూనె జిడ్డు ఇంకేమైనా పడుతూ ఉంటాయి కదా, అటువంటివన్నీ క్లీన్ చేసుకోవాలంటే వాటర్తో ఇట్లా జస్ట్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇట్లా తుడిచేసుకుంటే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి జిడ్డు అనేది. ఇంకా నెక్స్ట్ టైల్స్ కూడా వంట చేసిన వెంటనే మనం తుడుచుకోవాలి. అయితే వంట చేసే ముందే మనం దీన్ని స్ప్రే చేసుకొని వంట అయిపోయిన తర్వాత దాన్ని తుడుచుకుంటే ఆ జిడ్డు అనేది కొంచెం ఆ వేడికి కరిగి చాలా ఈజీగా రిమూవ్ అవుతుందండి. అట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగానే మనం స్ప్రే చేసుకొని వదిలేసుకొని అప్పుడు వంట చేసి తుడుచుకుంటే ఈజీగా జిడ్డు అనేది పోతుందన్నమాట. ఒకసారి ఈ టిప్ కూడా మీలో ఎవరికైనా అవసరమైతే తప్పకుండా పాటించండి. అదేవిధంగా ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసరికి యాపిల్ అండి. యాపిల్ మనం ఆఫ్ తినేసి ఆఫ్ వదిలేస్తే ఏమవుతుందంటే కొంచెం బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదా, అట్లా కాకుండా ఉండాలి అంటే ఇట్లా నిమ్మరసాన్ని పెట్టేసి ఉన్న ఆఫ్ మనం ఎంత వాడతామో అంతా వాడేసాక మిగిలిన దానికి నిమ్మరసాన్ని కొంచెం నిమ్మకైతే అప్లై చేసేసి దాన్ని బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి. ఒకసారి ఈ టిప్ కూడా యూజ్ చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకు ఆయిల్ అనేది వంటగదిలో అక్కడక్కడ ఎప్పుడైనా అనుకోకుండా ఒలికినప్పుడు మనం ఇట్లా చిన్న క్లాత్ తీసుకొని ముందు ఆయిల్ మీద మొత్తం ఆయిల్ మొత్తాన్ని కూడా ఆ క్లాత్తో ఇట్లా ఒత్తేసుకొని ఆ క్లాత్ని పడేసిన తర్వాత మనం కొంచెం గోధుమ పిండి ఉంటుంది కదా, ఆ గోధుమ పిండిని అయితే మనం ఇట్లా ఎక్కడైతే ఆయిల్ పడ్డదో అక్కడ వేసేసుకోవాలండి. అప్పుడు ఇంకొక చిన్న కాటన్ క్లాత్ తీసుకొని ఇట్లా మొత్తం ఆ క్లాత్తో ఇట్లా మనం చూడండి నేను చూపిస్తున్న విధంగా ఒత్తేసుకున్నాక ఆ పిండి మొత్తం తుడిచేసుకుంటే ఆ ప్లేస్ అనేది అస్సలు జిడ్డు ఉండదండి. అదేవిధంగా చాలా బాగుంటుంది, అసలు జిడ్డు అనేది ఉండదు, చాలా ఈజీగా పోతుంది. ఈ టిప్ కూడా యూజ్ చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం వంట అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, అటువంటప్పుడు ఇట్లా లైటర్ అనేది ఒక క్లాత్తో తుడిచేసి దాని మీద పెట్టేసుకున్న తర్వాత అటు ఇటు వేడికి అది బాగా వెలుగుతుందండి. ఇంకా ఇట్లా మనం స్టవ్ ఆన్ చేసిన వెంటనే బాగా వెలుగుతుంది. ఐ హోప్ ఈ వీడియోలో టిప్స్ అని మీకు అందరికీ నచ్చుతాయని యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ అయితే చేసేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.